30 ఏళ్ల వరకు ఉద్యోగంలో స్థిరత్వం రావడం లేదు. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే వధూవరులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఏదో కష్టపడి ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఫలితంగా ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన దౌర్భాగ్యం నేటి యువతను వెంటాడుతోంది. దీనికి పరిష్కారం ఏంటి? ప్రెజెంట్ జనరేషన్ కి కెరియర్ పై ఫోకస్ పెరిగింది. చదివితే సరిపోదు, ప్రెజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ లో ఖచ్చితంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మంచి జాబ్ స్టేటస్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. దీంతో 35 దాటుతున్నా పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. పెళ్లయ్యాక ఇబ్బందులు పడే బదులు పెళ్లికి ముందే జాగ్రత్త పడి ఆ తర్వాత సెటిల్ అయి మ్యారేజ్ చేసుకోవడం మంచిదని ఆరాటపడుతున్నారు. బాధ్యతలు పూర్తయ్యాకే చేసుకోవాలి అనుకోవడం మంచిదైనా అప్పటికే ఏజ్ కరిగిపోతూ ఉండడంతో పెళ్లయ్యాక సమస్యలు వెంటాడుతున్నాయి. కెరియర్ ఉమెన్ ప్లస్ వాళ్ళు ఒకటి సాధించాలి అన్న ఒక ఎంతూజియాజం అండ్ ఇద్దరు పని చేయకపోతే సంసారం గడనట్టి రోజుల్లో చూస్తున్నాం మనం. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ చదువుకోవాలి. కెరియర్లో బాగుండాలి అంటే చదువు ఉండాలి. చదువు అన్నీ అయ్యేటప్పటికి వాళ్ళు ఈజీగా 25-26 ఇయర్స్ అయిపోతున్నారు. 25-26 అయ్యి మాస్టర్స్ అయ్యేటప్పటికి వెంటనే మనకు పెళ్లి సంబంధాలు చూసి నచ్చిన అబ్బాయి దొరికి చేసుకోవాలి అనుకున్నప్పుడు 28-29, లేకపోతే ఇంకా అప్పటికే జాబ్లో జాయిన్ అవుతే అలా అది ఒక 2-3 ఇయర్స్. దాని తర్వాత అబ్బాయి గురించి తెలుసుకుని అర్థం చేసుకుని మా సంపాదన సరిపోతుంది, ఇంకా మేము ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, అయ్యాక చేసుకుంటాం అనుకునేటప్పటికి ఇంకో 2-3 ఇయర్స్. సో ఈ లోపల మనకి బయోలాజికల్ క్లాక్ టిక్ అయిపోయి 30 ఇయర్స్ దాటేస్తున్నాం. 30 ఇయర్స్ దాటాము అనగానే ఇది ఎల్డర్లీ ప్రైమీ అనేస్తాం. అంటే కొంచెం నిజానికి మంచి ఉద్యోగం రాకపోవడం, కోరుకున్న తోడు దొరకకపోవడం, జీవితంలో ఇంకా స్థిరపడకపోవడం, పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ దూరం అవుతుందనే భయం, కుటుంబ బాధ్యతలు నెత్తిమీద పడతాయనే టెన్షన్, పిల్లలు పుడితే వారి బాధ్యత ఎలా అనే భయం వల్ల చాలా మంది ఎంత లేటుగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే అనేక నష్టాలు చేకూరుతాయి. ఎక్కువ కాలం ఒంటరిగా జీవించడంతో జీవిత భాగస్వామితో ఇమడలేకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. సర్దుబాటు కాలేక భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. వాగ్వాదాలు విపరీతంగా పెరిగిపోతాయి. 30 ఏళ్లు దాటిన మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. దాంపత్య జీవితంలో అవాంతరాలు, మానసిక, శారీరక అనారోగ్యం వంటివి దరిచేరడం సంభవిస్తుంటాయి. చాలా మందికి బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ట్రావెల్, కల్చరల్ ఈవెంట్స్, ఇతర విషయాలన్నిటినీ కూడా సింగిల్ గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. కాబట్టి లేటుగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఫిజికల్లీ, మెంటల్లీ పెళ్లికి రెడీగా లేకపోవడం వల్ల కూడా చాలా మంది లేటుగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు జనరేషన్లా అడ్జస్ట్ అయి బ్రతకడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. కేవలం వారి అభిప్రాయాలు, ఇష్టాలకు సరైన వ్యక్తులు దొరికే వరకు వెయిట్ చేస్తున్నారు. అలా దొరికినప్పుడే మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ కారణంగా గోల్స్ రీచ్ అవ్వడం ఈజీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. జనరల్గా మన కెరీర్ మీద ఫోకస్ చేసి కెరీర్ సెటిల్ అవ్వలేదని, ఎడ్యుకేషన్ అవ్వలేదని, లేదా ఇప్పుడు ఎంఎస్సీలు చేయాలని అట్లా రిక్వైర్మెంట్ పెరిగేపాటికి వాళ్ళ కెరీర్ సెటిల్ అవ్వాలని, గ్రోత్ ఇది అవ్వాలని చూసుకుంటూ అది నియర్లీ 30 దాకా క్రాస్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% అబోవ్ 30 అయినాకే మ్యాచెస్కి అప్రోచ్ అవుతున్నారండి. ఈ అమ్మాయిలు అయితే 28-29 నుంచి అది కూడా 50%. లేడీస్ కూడా ఈవెన్ 30 కూడా క్రాస్ అవుతున్నారు లేడీస్ కూడా. బట్ అబ్బాయిలు అయితే ఆల్మోస్ట్ 70% అబోవ్ 30 తర్వాతే మ్యారేజ్కి వస్తున్నారండి మన దగ్గర. ఒకప్పుడైతే ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేపాటికి అమ్మాయిలు అయితే బ్రైడ్స్ 24-25కి వచ్చి మ్యారేజ్కి వచ్చేసేవాళ్ళు, అప్రోచ్ అయ్యేవాళ్ళు. బీటెక్ అవగానే పెళ్లి చేద్దాం అనేవాళ్ళు. ఇప్పుడు బీటెక్ అయినాక ఎంఎస్లకి కెరీర్ సెటిల్ అవ్వడం ఇప్పుడు రిక్వైర్మెంట్ పెరిగింది. ఒకప్పుడైతే అదంతా ఉండేది కాదు. అబ్బాయిలు కూడా అంతే అండి, 26-27 కల్లా మ్యారేజ్కి వచ్చేవాళ్ళు. బీటెక్ అవగానే జాబ్లో సెటిల్ అయిపోయేవాళ్ళు. వాళ్ళకి ప్యాకేజ్ని బట్టి అప్రోచ్ అయిపోయేవాళ్ళు అనమాట. ఇదివరకటి రోజుల్లో తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తితో ఎలాగో అలా అడ్జస్ట్ అయి బ్రతికేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. వారికంటూ కోరికలు, లగ్జరీ లైఫ్ కావాలని ఎదురు చూస్తున్నారు. దీనికోసం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే వరకు ఎదురు చూసి మ్యారేజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా చాలా మంది వారి పేరెంట్స్ పై డిపెండ్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చినప్పుడే మ్యారేజ్ చేసుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. కొంతమంది చదువు కారణంగా పెళ్లిళ్లను పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇంతకు ముందులా డిగ్రీలతో ఆపేయకుండా కెరియర్లో సెటిల్ అవ్వాలంటే ఏ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ అవసరమవుతోంది, ఏ చదువు అవసరమో అని చెక్ చేసి మరీ చదువుకుంటూ పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కొంతమంది ఓ ఏజ్కి రాగానే లవ్లో పడడం, ఆ రిలేషన్ బ్రేక్ అవ్వడం వంటివి జరగడం వల్ల డిప్రెషన్లోకి వెళ్లి పెళ్లి అంటేనే వెనకడుగు వేస్తున్నారు. దీనివల్ల కూడా లేట్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రిలేషన్ అంటే భయం కూడా లేట్ మ్యారేజెస్ కి కారణమవుతున్నాయి. మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇండిపెండెన్సీ దూరం అవుతుందని భయపడిపోతున్నారు. కాబట్టే చాలా మంది లేటుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రెజెంట్ తరం మారిందే. చాలా మంది పెళ్లి వయసును పొడిగిస్తూనే వస్తున్నారు. 30 దాటాక 40 వచ్చాక ఇలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి.
అందులో కొన్ని కామన్ కారణాలు ఉన్నాయి. వీటి కారణంగానే ఆడైనా మగైనా కాస్త లేటుగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. నిజానికి వివాహానికి సరైన వయసు శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసు తక్కువైనా ఎక్కువైనా సంసార జీవితంలో అనేక అనర్థాలు చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది 30 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకోవడం, ఆ తర్వాత జీవితాన్ని ఆస్వాదించాలి అనే సాగుతో మరికొన్నేళ్లు సాగదీయడం వంటివి చేస్తున్నారు. ఆ తర్వాత వారు సంతానం కోసం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే దొరికిన వారితో సంతృప్తి చెందాల్సి వస్తుంది. అసలైన దాంపత్యపు మాధుర్యాన్ని అనుభవించలేక వివాహం చేసుకున్నాం కాబట్టి సంసారం చేస్తున్నామనే ధోరణిలో ఉండిపోవడం కూడా కనిపిస్తుంది. అయితే లేట్ మ్యారేజ్ వల్ల పిల్లలు కలగటం లేట్ అయి అప్పటికే ఫెర్టిలిటీ అవకాశాలు సన్నగిల్లుతూ ఉంటాయి. అందుకే యంగ్ ఏజ్ లో పెళ్లి చేసుకోలేని వారు, మహిళలైతే ఎగ్స్ ని, మగవారైతే స్పర్మ్ ని స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీ రాకపోతే వైద్యులను సంప్రదించి ఐయుఐకి గాని, కపుల్ ఇద్దరికి సమస్యలు ఉంటే ఐవీఎఫ్ కి గాని వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఫెర్టిలిటీ వైద్య నిపుణులు. ఐవీఎఫ్కే ఫస్ట్ అన్ని ఇన్ఫర్టిలిటీలో ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ముందు అది గుర్తుపెట్టుకుని, అమ్మో నాకు ప్రెగ్నెన్సీ కావాలని జంప్ చేస్తూ ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళకండి. మీ ఫ్యామిలీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, సింపుల్ ఇవాల్యుయేషన్ చేయించుకోండి, ప్రాబ్లం ఏంటో చూసుకోండి, అవి కరెక్ట్ చేసుకోండి, మామూలుగానే ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమందిలో మాత్రమే ట్యూబ్స్ ఖరాబ్ అయినా, మేల్ ఇన్ఫర్టిలిటీ టు డిఫరెంట్ లెవెల్లో ఉన్నా, ఇలా కొన్ని కేసెస్లో మాత్రమే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఆర్ 6 times ఐయుఐతో ప్రెగ్నెన్సీ అవ్వకపోయినప్పుడు మాత్రమే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం. సంతానలేమి సమస్యతో పాటు ఇతర అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. సెడెంటరీ లైఫ్ నుంచి బయటపడితే చాలా వరకు సమస్యలు దరిచేరకుండా ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఇక పిల్లలు కాస్త లేట్ అయ్యేసరికి ఫెర్టిలిటీ సెంటర్లకు పరిగెత్తకుండా తమ ఫ్యామిలీ డాక్టర్ లేదా మంచి గైనకాలజిస్టుకు చూపిస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని సలహా ఇస్తున్నారు.